Okay. Okay, madam. So journal entries explanation ఇచ్చేసి then tomorrow I'll tell problem because amalgamation internal reconstruction కదా మీకు మెయిన్ కావాల్సింది మిగతా అన్ని Yes, ma'am. schedules. So first today I'll tell only journal entries. So two companies ఉంటాయి నాన్న, transferor and transferee. So first of all amalgamation అంటే it is a one company, అంటే ఇక్కడ two categories of journal entries ఉంటాయి. One is one kind of merging method, one kind of purchasing method అన్నమాట. సో amalgamation అనేది it's a combining of one company with another company, or else one small company is joining with a big company. సో అలాంటి వాటిని మనం అంటాం. అండ్ మర్జింగ్ అనేది ఏంటంటే టూ ఈక్వలెంట్ కంపెనీస్ అనమాట. టూ ఈక్వలెంట్ కంపెనీస్ విల్ బి జాయినింగ్ ఇన్ ద వాట్ విల్ సే జాయినింగ్ ఇన్ టు ఫార్మ్ ఏ వన్ మోర్ కంపెనీ. సో అలాంటి వాటిని కూడా మనం అమాల్గమేషన్ అంటాం. సో ఇక్కడ మెయిన్ ఏమవుతుంది అంటే దేర్ ఈజ్ మెథడాలజీ వెన్ వి రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. సో వెన్ వీ గో విత్ అ మర్జ్ మెథడ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, వెన్ వీ గో విత్ అ పర్చేజ్ మెథడ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో ద వర్డ్ ఇట్ సెల్ఫ్ బై మర్జ్ మెథడ్ అన్నాడు అనుకోండి, దెన్ మర్జ్ అంటే ఏంటి, అన్నీ కలిపేసేయడం అనమాట. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ కండిషన్ దట్ ఇవి మాత్రమే తీసుకోవాలి, అసెట్స్ లయబిలిటీస్ మాత్రమే తీసుకోవాలి, అలాంటివి అనేది ఉండదు అనమాట. సో ఎవ్రీథింగ్ విల్ బి ఈక్వల్లీ మర్జ్డ్ ఇన్ టు ద కంపెనీస్. సో వాటిని మనం మర్జ్ కైండ్ ఆఫ్ మెథడాలజీ అంటాం, ద మర్జ్ మెథడ్ అని అంటాం అనమాట. అదే వేరేవి తీసుకున్నాం అనుకో, పర్చేజ్ మెథడ్ అనేది ఒకటి తీసుకున్నాం అనుకో. పర్చేజ్ మెథడ్ అంటే ఏంటి అంటే నేను ఏమేమైతే కొంటున్నానో, అంటే వాట్ ఆల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆర్ యాక్సెప్టింగ్ టు టేక్, ఓన్లీ దోస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ ఆఫ్. సో మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ వాట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ గోయింగ్ ఫర్ టేకింగ్ అప్ అ న్యూ కంపెనీ. సో based upon that only I'll go for taking a few things only, or not all the things we are going to take. So ఇక్కడ ఏమవుతుందంటే when we go for merge method, default అది చెప్పినా చెప్పకపోయినా everything becomes, or else everything will be added to the owner company. So like assets, liabilities, profits, what not, whatever is there అన్నీ కూడా కొత్త కంపెనీకి వెళ్ళిపోతాయి. బట్ పర్చేస్ మెథడ్లో అలా కాదు. పర్చేస్ మెథడ్లో ఈవెన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా తీసుకోవాలా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ కాంట్రాక్ట్ అనమాట. మీన్స్ ఆ టైంకి వాట్ ఈస్ ద కాంట్రాక్ట్ వీఆర్ ఎంటరింగ్, బేస్డ్ అపాన్ దాట్ వీ విల్ గో విత్ ఇట్. సో బోత్ ఆర్ ఈజీ ఓన్లీ. బట్ హియర్ వెనెవర్ మరి హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై మేడం దట్ విచ్ వన్ ఈజ్ మర్జ్ మెథడ్, విచ్ వన్ ఈజ్ పర్చేస్ మెథడ్ అని అంటే, రిమెంబర్ ఆల్వేస్ అజ్యూమ్ మర్జ్ మెథడ్ యాజ్ అ కామన్ మెథడ్. వెరీ స్పెసిఫికలీ ఇఫ్ యూ మెన్షన్డ్ అస్ డూ ద ప్రాబ్లమ్ బై పర్చేస్ మెథడ్ అన్నప్పుడే పర్చేస్ మెథడ్ అప్లై అవుతుంది, లేకపోతే అప్లై కాదు. ఓకే. సో డిఫాల్ట్ మెథడ్ అప్లై ఏంటి, మర్జ్ మెథడే అప్లై అవుతుంది. అంటే అన్నీ కలిపేసి అసెట్స్, లయబిలిటీస్, ప్రాఫిట్స్ అన్నీ కలిపి కొత్త కంపెనీ తీసేసుకుంటుంది. అంటే ఎవరైతే కంపెనీ కొన్నారో వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. సో ఇక్కడ మర్జ్ మెథడ్లో సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి పర్చేస్ కన్సిడరేషన్ అనేది తీసుకునేది ఉంటుంది. నా వాట్ ఈస్ దిస్ పర్చేస్ కన్సిడరేషన్? పర్చేస్ కన్సిడరేషన్ అనేది ఏంటంటే మనం ఏదైనా కొత్త కంపెనీ కొన్నప్పుడు ఆబ్వియస్గా సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ అండ్ టేక్. సో నేను కంపెనీ తీసుకుంటున్నాను, ఆ షేర్ హోల్డర్స్కి సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ రిటర్న్. ఇప్పుడు వాళ్ళని మనం కంటిన్యూ చేయట్లేదు, సో వాళ్ళకి డబ్బు ఇస్తామా లేకపోతే కొత్త కంపెనీలో షేర్స్ ఇస్తామా, సో ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఈ పర్చేస్ కన్సిడరేషన్ క్యాల్కులేషన్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే హీ ఈజ్ గోయింగ్ టు గివ్ అస్, హీ విల్ ఓన్లీ గివ్ అస్ దట్ పర్చేస్ కన్సిడరేషన్ ఇంత అని, బట్ సమ్ టైమ్స్ హీ విల్ నాట్ గివ్. సో అలాంటప్పుడు కామన్గా మీరు ఫైండ్ అవుట్ చేసేది ఏంటి, నెట్ అసెట్స్ మెథడ్. వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు ఫాలో ఇట్, నెట్ అసెట్స్ మెథడ్ మనం ఫాలో అవుతాం అనమాట. ఓకే, అండర్స్టాండ్? So this one is the main points of your amalgamation, whatever we are going to do it. So what is the
Always we will assume merge as a common method. Until and unless he mentions follow it up by purchase అనేదాకా we assume merge is a common method. That is the first point. And then in the merge method, all the things will be taken up. All assets, liabilities, reserves, nothing we are going to leave. Everything will be taken by the new company. Whereas in the purchase method, it's not like that. Specifically, if we are giving up, then they are going to take away the things. And all the things will not take. Reserves అయితే అస్సలు తీసుకోరు. ఎక్సెప్ట్ ఏవైనా స్టాట్యుటరీ రిజర్వ్ మాత్రం ఉంటేనే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు అది కూడా. Then purchase consideration. Purchase consideration, both the methods, Loma, either he has to mention or we will find out. If he is mentioning, it's well and good. But if he is not mentioning, we usually go with net assets method. Usually the popular method. There are so many methods, but the popular and a common and easy method is net assets. And the total of assets మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్, అంటే డిబెంచర్స్, బ్యాంక్ లోన్, క్రెడిటార్స్, ఇవి అవుట్ సైడ్ ఎవరికైతే అవుట్ సైడర్కి పే చేయాలో అవి. దట్ ఈస్ దిస్ థింగ్. అండ్ ఇంకొక సింపుల్ మెథడ్, సింపుల్ డిఫరెన్స్ జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయమని అంటే మర్జ్ మెథడ్లో వాట్ ఎవర్ మే బి ద డిఫరెన్స్ మనం దాన్ని రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ పర్చేస్ మెథడ్లో అలా కాదు. ఇఫ్ ద డెఫిషియన్సీ ఈజ్ ఆన్ ద అసెట్ సైడ్, గుడ్ విల్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. If the amount is less on the liability side, then దాన్ని capital reserve కి మనం transfer చేస్తాం. So like this we are going to have it. Now first foremost we are going to go with journal entries in the books of transferer. Transferer అంటే ఎవరైతే కంపెనీని ఇచ్చేస్తున్నాడో, whoever is giving away the things. సో అలాంటప్పుడు వాడి కంపెనీ మొత్తం మూసేసేయాలి కదా. మరి మూసేసేయాలి అంటే వాడి బ్యాలెన్స్ షీట్ని ఏం చేయాలి? వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ నిల్. సో అందుకే ఆ బ్యాలెన్స్ షీట్ని నిల్ చేసే ప్రాసెస్లో వాడు కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాడు. దట్ ఈస్ రియలైజేషన్ అకౌంట్. ఓకే, వాట్ ఈస్ దట్ హీఈస్ గోయింగ్ టు క్రియేట్ మా? హీఈస్ గోయింగ్ టు క్రియేట్ రియలైజేషన్ అకౌంట్. దట్ మీన్స్ హీ హ్యాస్ టు క్లోజ్ ద బిజినెస్. ఎందుకంటే హీఈస్ నో మోర్ ఓనర్ ఇన్ దట్ కంపెనీ. సో హీఈస్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. సో ఇంకొకటి ఏంటంటే రిమెంబర్, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం ఏదైతే పర్చేస్ కన్సిడరేషన్ ఇస్తాం కదమ్మా, అది మనం ఐదర్ విల్ గివ్ ఇన్ ద క్యాష్ ఆర్ వి విల్ గివ్ ఇన్ ద షేర్స్ ఆర్ ఎల్స్ ఇట్స్ అ కాంబినేషన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ presented separately for every different problem అనమాట. సో ప్రాబ్లంలో ఎలా ఇన్స్ట్రక్ట్ చేస్తే మీరు అలా చేయాలి. If it is a combination of shares and cash, it's okay. It's only cash, it's okay. And it's only shares, that's. So it depends what is the method he is giving. Okay. So first I'm writing a journal entries in the book. So I'm writing here. సో ట్రాన్స్ఫరర్ కంపెనీ అంటే ఎవరు గుర్తు పెట్టుకోండి. ట్రాన్స్ఫరర్ అంటే సెల్లర్, ఎవరైతే కంపెనీ అమ్మేస్తున్నారు. సో అదొక సింపుల్ మెథడ్ అంటేనే ట్రాన్స్ఫరర్ ఈజ్ నథింగ్ బట్ సెల్లర్ కంపెనీ. వాడిని వెండర్ అంటాం, ఏమైనా అంటాం. సో వాట్ ఈస్ ఇట్? వీడు ఇప్పుడు మొత్తానికి బిజినెస్ క్లోజ్ చేస్తున్నారు. సో వీడు ఇప్పుడు మొత్తానికి బిజినెస్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి హీస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆల్సో షుడ్ బి బికమ్ నిల్. అంటే బ్యాలెన్స్ షీట్ అనేది ఇంకా జీరో అయిపోవాలి. అలా మనం అన్నిటినీ వెకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో ఆ ప్రాసెస్లో ఫస్ట్ ఫార్మోస్ట్ మనం స్టార్ట్ చేసేది విత్ రియలైజేషన్. సో రియలైజేషన్ అనే అకౌంట్ క్రియేట్ చేస్తాం అన్నాను. సో రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు ఆల్ ది అసెట్స్ ఆర్ వేరియస్ అసెట్స్ అని అంటాం అనమాట. సో ఇంచుమించు అన్ని వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ క్యాష్తో సహా మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ బికాస్ balance sheet should become nil. So all the things we are going to transfer.
లైక్వైజ్ అసెట్స్ రియలైజేషన్ టు అసెట్స్ రాసాం కాబట్టి మరి లయబిలిటీస్ కూడా నేను రాయాలి కదా. సో లయబిలిటీస్ it will be opposite entry. So liabilities and then first outside liabilities, Nana. Outside liabilities we are going to have it. So various liabilities account debit to outside liabilities గుర్తుపెట్టుకోండి. outside liabilities ప్రాఫిట్స్ షేర్ క్యాపిటల్ ఏదైనా మిగిలితే ఆ షేర్ హోల్డర్స్కి మనం ఇచ్చేస్తాం అనమాట. అందుకే ఓన్లీ మనం అవుట్సైడ్ లయబిలిటీస్ మాత్రమే ఇస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సో ఇవి అన్నీ మనం లయబిలిటీస్ అన్నీ మనం షేర్ చేసేస్తాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా బుక్ వాల్యూస్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. హియర్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ఎట్ అ బుక్ వాల్యూ. So we are going to transfer at which values? Because మనం బ్యాలెన్స్ షీట్ని కదా ఖాళీ చేసేసేది. సో బుక్ వాల్యూస్, సో మనం బ్యాలెన్స్ షీట్ని కదా ఖాళీ చేసేది. సో సెల్లర్ బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉండింది వాడి బ్యాలెన్స్ షీట్ మనం అలాగే ఖాళీ చేసేసేయాలి. కాబట్టి బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఏవి ఉన్నాయో అవే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే బుక్ వాల్యూసే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, దెన్ ఆఫ్టర్ దిస్ వన్ ద నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఈస్ హియర్ పర్చేస్ కన్సిడరేషన్ మనం డిసైడ్ అయ్యాం కదా. మరి పర్చేస్ కన్సిడరేషన్ ఎంతకి యాక్సెప్ట్ చేసాము, అది ఏంటి, ఎలా ఎంత వస్తుంది అది కూడా మనం చూపించాలి కదా. సో అన్నీ మనం ఒక స్పెసిఫిక్ అకౌంట్ క్రియేట్ చేసాం, ఏమని, రియలైజేషన్. సో ఇంచుమించు సెల్లర్ కంపెనీ యొక్క ప్రతి ఒక్క యాక్టివిటీని రియలైజేషన్ ద్వారానే మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో అప్పుడు మనం ఏదైతే పర్చేస్ కన్సిడరేషన్ డిసైడ్ అయ్యామో దానికి మనం యూ విల్ రైట్ యాజ్ ట్రాన్స్ఫరీ. అంటే ఇక్కడ రాస్తున్నాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా, పర్చేసింగ్ కంపెనీ. ట్రాన్స్ఫరీ అంటే పర్చేసింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు మళ్ళీ రియలైజేషన్. సో ఇది అమౌంట్ ఏంటి, ఈ అమౌంట్ మనం బీయింగ్ purchase consideration amount transferred to realization account. ఓకే, సో ఇది మనం ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ ఇది మనం ఏంటంటే ఎంతకి యాక్సెప్ట్ చేసాం అంటే ఈ టోటల్ పర్చేస్ కన్సిడరేషన్ అమౌంట్ వేస్తాం. ఇక్కడ నేను డివిజన్ చూపించను, క్యాష్ ఎంత, షేర్స్ ఎంత నేను చూపించాను. జస్ట్ టోటల్ హౌ మచ్ ఇస్ ద పర్చేస్ కన్సిడరేషన్ మనం యాక్సెప్ట్ చేసినాం, ఆ టోటల్ అమౌంట్ ఆ పర్చేస్ కంపెనీ బేస్ మీద మనం ఇచ్చేస్తాం. దెన్ వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. నెక్స్ట్ దాంట్లో మనం ఏం చూపిస్తాము అంటే ఎలా ఇస్తున్నాం యాక్చువల్గా. సో హౌ ద డివిజన్ ఈస్ గివెన్. సో దాట్ వీఆర్ గోయింగ్ టు రైట్ యాజ్ bank account debit if any. I'm writing very specifically ఎందుకంటే క్యాష్ ఒక్కొక్కసారి ఇస్తారు ఇవ్వరు. సో దట్ ఈస్ ద రీజన్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్స్ ఇన్ పర్చేసింగ్ కంపెనీ, అంటే కొత్త కంపెనీలో మనకి ఇస్తే గనక షేర్స్. సో పర్చేసింగ్ కంపెనీ అనొచ్చు, ట్రాన్స్ఫరీ కంపెనీ అని కూడా అనొచ్చు. అలా కూడా రాయినా గుర్తుంటుంది మీకు. ట్రాన్స్ఫరీ అంటే బయర్, యా పర్చేసింగ్ కంపెనీ ఇలా రాస్తాం. టు ట్రాన్స్ఫరీ సో ఇలా మనం యాక్చువల్గా ట్రాన్స్ఫరీ కంపెనీ నుంచి యాక్చువల్గా ఎలా తీసుకున్నాం. సో క్యాష్ ఇస్తే క్యాష్ రాస్తాం, అదే బ్యాంక్ అని. లేదు అంటే మనం ఓన్లీ షేర్స్ ఇన్ ట్రాన్స్ఫరీ కంపెనీ టు ద ట్రాన్స్ఫరీ కంపెనీ అని రాస్తాం అనమాట. సో దిస్ ఈజ్ డన్.
నా కొన్ని సార్లు ఏం చేస్తామంటే కొన్ని రియలైజేషన్‌లు అంటే మొత్తం మనం ట్రాన్స్‌ఫర్ చేసాం కదా! మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసినవి కొన్ని మనం అమ్మేస్తామనమాట. సో, అమ్మేసినప్పుడు వాటెవర్ వి హావ్ సోల్డ్ ది అసెట్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో, ఆ అసెట్స్ గనక మనం సేల్ చేసి లయబిలిటీస్ గనక ఏవైనా సారీ లయబిలిటీస్ అయితే మనం పే చేస్తాము. బట్ అసెట్స్ మనం ఒక్కొక్కసారి సేల్ చేస్తాం. కొత్త కంపెనీకి ఇయ్యకుండా మనం సేల్ చేస్తాం. బయట సేల్ చేస్తాం. సో, అప్పుడు సేల్ చేసినప్పుడు మనకి క్యాష్ వస్తుంది కదా నాన్న! సో, బ్యాంక్ అకౌంట్ డెబిట్ రియలైజేషన్. ఈ రియలైజేషన్ ఇఫ్ మనకి లాస్ వస్తే ట్రాన్స్‌ఫర్ చేయాలి. రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ టు రియలైజేషన్ ఇఫ్ ప్రాఫిట్. ఇలా. సో, ఓన్లీ మనం సేల్ చేసింది రాస్తాము. బట్ దాని ద్వారా వచ్చే ప్రాఫిట్ లాస్‌ని మనం రియలైజేషన్‌లో వేస్తాం. ఎందుకు అలా? అంటే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్‌గా వి ఆర్ గివింగ్ అవే వాటెవర్ రియలైజేషన్ నుంచి వచ్చే అమౌంట్ ఉంటుంది కదా! అది ఓనర్స్‌కి ఇచ్చేస్తామనమాట. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి. కాబట్టి విల్ ట్రై టు ట్రాన్స్‌ఫర్ ఎవ్రీథింగ్ అంటే ప్రాఫిట్‌కి కానీ, లాసెస్‌కి కానీ ఏదైనా సరే విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టింగ్ అన్నప్పుడు అన్నీ కలిపి మనం రియలైజేషన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం. ఎందుకు? బికాజ్ అది డైరెక్ట్‌గా ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి మనం షేర్ చేస్తాం కాబట్టి. సో, దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ఇట్. అండ్ హియర్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇఫ్ రియలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ ఇంకొక ఎంట్రీ ఉంటుంది. ఆ రియలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ మనం పే చేస్తే అంటే సెల్లర్ కంపెనీ పే చేస్తాయి. సో, ఇఫ్ రియలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ పేడ్ బై ట్రాన్స్‌ఫరర్ కంపెనీ. సో, అప్పుడు మాత్రమే రియలైజేషన్ అకౌంట్‌కి ఎఫెక్ట్ అవుతుంది. సో, అప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ ఇది ఎక్స్‌పెన్సెస్ కదా! సో, రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. సో, ఇక్కడ మనము ఎక్స్‌పెన్సెస్ అని రాస్తాం. అదే ఈ ఎక్స్‌పెన్సెస్ మనం కాదుమా! ఆ ట్రాన్స్‌ఫరర్ కంపెనీ వాడు భరించినాడు. సో, ఇఫ్ రియలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ పేడ్ బై పర్చేసింగ్ అంటే ట్రాన్స్ company. So if the realization expenses are paid by the transferring company అనుకో then the entry will be అప్పుడు మనకి సంబంధం లేదు కదా అది. సో మనకి సంబంధం లేదు కాబట్టి అప్పుడు సింపుల్గా డైరెక్ట్గా మనం ఏం రాసేస్తాము, అది యాక్చువల్గా మనం రాయకపోయినా కూడా పర్వాలేదు. సో ట్రాన్స్ఫర్ కంపెనీ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ రాస్తాం, లేదా ఇలా అయినా రాదు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ట్రాన్స్ఫర్ కంపెనీ అనేది రాయి. ఐదర్ అది ఎందుకంటే మన చేతిలోంచి అయితే డబ్బు పోవట్లేదు కదా, ఇట్ ఈస్ గోయింగ్ బై సమ్వన్ ఎల్స్. సో దట్స్ వై అది మనం అలా రాసిస్తాం అనమాట. అండ్ ఇఫ్ ఎనీ లయబిలిటీస్ ఆర్ బీన్ పేడ్, సో లయబిలిటీస్ పే చేసినప్పుడు ఏం రాస్తాము? సో హియర్ వేరియస్ లయబిలిటీ మనం పే చేసినప్పుడు, సో లయబిలిటీస్ అకౌంట్ డెబిట్. సో లయబిలిటీస్ యాక్చువల్గా లయబిలిటీస్ అనేవి ఉన్నాయి కదమ్మా, ఇది లయబిలిటీస్ అనేది మనం రియలైజేషన్ నుంచి తీస్తాం. యాక్చువల్గా ఇలా రాదు, ఇలా వస్తుంది. దట్ ఈస్ రియలైజేషన్ అకౌంట్ విత్ లయబిలిటీ. ఏ అయితే లయబిలిటీ ఉంది, లయబిలిటీ డెబిట్ టు బ్యాంక్. ఎందుకంటే లయబిలిటీస్ అన్నీ మనం ట్రాన్స్ఫర్ చేసేసాం కదా రియలైజేషన్లో. సో ఏది సపరేట్గా లేదు కాబట్టి రియలైజేషన్తోనే రాస్తాం. సో బీయింగ్ liabilities if paid ఇలా రాస్తాం.
చేస్తాం. సో ఇవి మెయిన్ ఎంట్రీస్ ఉంటాయి. సో ఈ మెయిన్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ప్రాఫిట్ లాస్ ఏదో వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ లాస్ అనేది మనము ఓనర్స్కి ఇచ్చేసేయాలి. సో ఎవరు ఓనర్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ షేర్ హోల్డర్సే ఉంటారు. సో రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్. బి ప్రాఫిట్ షేర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. అదే లాస్ అనుకో, ఇఫ్ ఇట్ ఈస్ లాస్ వైస్ వర్స్ చేసేసాం. ఇఫ్ ఇట్ ఈస్ అ లాస్ ఇట్ ఈస్ అ వైస్ వర్స్ ఎంట్రీ అనమాట. నా ఇది అయిపోయింది. దెన్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ. ఇందులో మీకు కనుక ఈక్విటీ షేర్ క్యాపిటల్ అడిగాడు అంటే మాత్రం గుర్తుపెట్టుకున్నానా, అన్నీ కలిపి ఎట్లాగో అన్నీ అంటే ఏమేమైతే ఉంటాయో, ఇప్పుడు అసెట్స్ అన్నీ మనం రియలైజేషన్కి ట్రాన్స్ఫర్ చేసాం, లయబిలిటీస్ అన్నీ రియలైజేషన్కి ట్రాన్స్ఫర్ చేసాం. సో దాని ద్వారా వచ్చిన ప్రాఫిట్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇచ్చేసాం. బట్ లయబిలిటీస్లో ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్, తర్వాత కొన్ని రిజర్వ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాం? సో అవి మనం మొత్తం కూడా వీళ్ళకే ఇచ్చేస్తాం. ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇచ్చేసేయాలి. సో బై మిస్టేక్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి అనుకోండి, లెట్ అస్యూమ్ దట్ ప్రిఫరెన్స్ షేర్స్ మనకి ఉన్నాయి అనుకోండి. సో ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రిఫరెన్స్ షేర్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చేస్తాం యూజువల్గా, లేదంటే డబ్బు ఇస్తాం. సో ప్రిఫరెన్స్ షేర్స్ క్యాపిటల్ ఓల్డ్ డెబిట్ టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ న్యూ. ఓల్డ్కి న్యూ ఇచ్చేస్తాం అనమాట, అంతే. అది పెద్ద అమౌంట్ ఏం మారదు మనకి. బట్ ఇవి ఉన్నాయి కదా బ్యాలెన్స్లో మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇవన్నీ ఉంటాయి చూడు, అవి మనం ఏం చేస్తామంటే అన్నీ కలిపి ఇచ్చేస్తాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, దెన్ రిజర్వ్స్, ఏవైతే రిజర్వ్స్ అన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ account debit, whatever the kind of reserves are there, debenture redemption reserve, నెక్స్ట్ క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్. సో ఏవేవైతే మిగులుతాయి కదా అన్ని రిజర్వ్స్ కలిపి మనం అంటే ఏది మిగిలించకుండా, ఒక్క రిజర్వ్ కూడా ఉండకుండా, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ మొత్తం ఖాళీ అయిపోవాలి. సో అన్నీ కలిపి టూ ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఎవరు? ఓల్డ్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓల్డ్ వీళ్ళకి మనం ఇచ్చేసేయాలి కంపల్సరీగా. సో ఈ అమౌంట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద వే వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ఇట్. సో అలాగే లాసెస్ ఏమైనా ఉంటాయి. లాసెస్ అంటే మనకు ఒక్కొక్కసారి అసెట్ సైడ్ కూడా ఉంటాయి. డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ ఇష్యూడ్, నెక్స్ట్ వాట్ ఎల్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది కదా. సో అలాంటివి ప్రాఫిట్స్ అన్నీ ఇట్లా డెబిట్ వస్తాయి. బై మిస్టేక్ లాస్ ఉన్నాయనుకో అవి ఇక్కడ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అవి లాసెస్ ఇక్కడ వస్తాయి. ఓకేనామా? సో అవన్నీ కూడా అన్నీ ఏవైతే బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అవి ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఏవి మిగిలినా కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్లో వేసి పడేసేయాలి, అంతే. ఇంకా అయిపోతుంది అక్కడ మనకి. ఇజ్ ఇట్ ఓకే? సో మీరు అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా, క్రియేట్ చేసినప్పుడు ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ నేను కాల్ చేస్తే మీరు నోట్స్ రెఫర్ చేయండి. ఈక్విటీ షేర్ అకౌంట్స్ మీరు చేసినప్పుడు ఇదంతా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ చేస్తారు కదా, అందులో ఇవన్నీ వేసిస్తారు, రియలైజేషన్ ప్రాఫిట్స్ వేస్తారు, అన్నీ వేసిస్తారు. అన్నీ వేసిన తర్వాత ఆటోమేటిక్గా మన బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉంటుంది చూడు, అది కొత్త కంపెనీలో వాళ్ళ షేర్ వాల్యూ ఉండాలన్నమాట, రావాలి. మీరు అడ్జస్ట్ చేసినది ఎలా ఉంటుందంటే, మనం బ్యాలెన్స్ చేసే టైంకి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం ఓల్డ్ షేర్స్కి కొత్త షేర్స్ ఇస్తాం కదా, అంటే పర్చేస్ కన్సిడరేషన్ ఏదైతే షేర్స్ ఫామ్లో ఇస్తాం చూడు, ఈ టోటల్స్ అన్నీ చేసి బ్యాలెన్స్ చేసేసరికి కరెక్ట్గా
వాళ్ళకి కొత్త కంపెనీలో షేర్స్ ఎంత వస్తున్నాయో ఆ వాల్యూ ఎగ్జాక్ట్‌గా వస్తుందనమాట. అది కావాల్సొస్తే మీరు రెఫర్ చేయండి. నేను అదే పనిగా మీకు లాస్ట్ ఇయర్ వెరీ స్పెసిఫిక్‌గా చెప్పేదాన్ని. చూడండమ్మా టాలీ అవ్వాలి, చూడండమ్మా టాలీ అవ్వాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ వస్తాయి. స్టార్టింగ్‌లో చేశాను. సో జస్ట్ చెక్ ఎస్ దట్ మ్యామ్. నోట్స్. సో చెక్ దట్ పర్టిక్యులర్ నోట్స్. ఓకే. ఎలా చేస్తాం? ఓవరాల్‌గా మనకి లాస్ట్ కంపల్సరీ అది టాలీ అయిపోవాలి. అది చూసుకోండి. ఓకేనా? నౌ ఇక్కడ మనం ఏదైతే మనం ఇది చేస్తున్నాం కదా! సో, మర్జ్ మెథడ్‌లో ఒకటి ఉంటుంది నాన్న జనరల్ రిజర్వ్. అది నేను ప్రాబ్లమ్ చేసేటప్పుడు చెప్తానులెండి. ఇది ఆల్రెడీ మీరు టెక్స్ట్ బుక్‌లో ఉంది. ఒకసారి రెఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫరర్ కంపెనీలో కొత్తగా రిజర్వ్ రాసేటప్పుడు ఏం చేస్తాం? ఆహ్, ఓల్డ్ కంపెనీ ట్రాన్స్ఫరీ కంపెనీలో ఫైండింగ్ ఆఫ్ న్యూ జనరల్ రిజర్వ్ అంటాం చూడు. సో, అప్పుడు ట్రాన్స్ఫరీ కంపెనీలో అన్నీ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్స్ అన్నీ మనం తీసుకుంటాం. అన్నీ తీసుకొని మనము పర్చేస్ కన్సిడరేషన్ మైనస్ చేస్తాము. ఏవైనా అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ ఉంటే అవి మైనస్ చేసేసి కొత్త కంపెనీ యొక్క అది నేను ప్రాబ్లమ్ చేసేటప్పుడు చెప్తానులెండి అది. ఇది ప్రొఫార్మా మీకు వచ్చు. రాదని కాదు. ఓకే. నౌ దిస్ ఈస్ అబౌట్ థీస్ థింగ్స్. జస్ట్ టేక్ a screenshots now. We'll go with transferring company. ఇంపార్టెంట్ ఎంట్రీస్ ఇందులో చెప్పేస్తాను అయిపోతుంది. ఓకే మ్యామ్. స్క్రీన్ షాట్స్ తీసేసుకున్నారమ్మా? ఎస్ మ్యామ్. ఎస్. నౌ జర్నల్ ఎంట్రీస్ లేకుండా డైరెక్ట్ సమ్ అనుకో నాకు తెలిసి ఈజీగా చేసేసేయచ్చు మీరు. జర్నల్ ఎంట్రీస్ అడిగితేనే మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ కొంచెం కష్టం అన్నట్టు అనిపిస్తదేమో. అంతే కదా? ఓకే. నా ఫస్ట్ ఫార్మోస్ట్ అయితే బిజినెస్ కొంటున్నారు. ట్రాన్స్ఫరీ కంపెనీ అనేది ఫస్ట్ బిజినెస్ కొంటున్నారు. సో, కాబట్టి ఆ ఎంట్రీ రాస్తారు మనం. సో, బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు ఎవరి దగ్గర కొన్నాడు? ట్రాన్స్ఫరర్ కంపెనీ అని రాస్తాడు లేదా లిక్విడేటర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్. కానీ యూజువల్‌గా మీరైతే ట్రాన్స్ఫరర్ రాయండి. మీకు ఇప్పటి వరకు కూడా ట్రాన్స్ఫరర్ అని ఇచ్చాడు. సో, ట్రాన్స్ఫరర్ కంపెనీ అంటే ఇక్కడ సెల్లర్ కంపెనీ. ఎందుకంటే వాడి దగ్గర నుంచి కొంటున్నాడు కదా! సో, అది రాయాలి కదా! కాబట్టి బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు ట్రాన్స్ఫరర్ కంపెనీ అని రాస్తామనమాట. అది వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా దాని అసెట్స్, లయబిలిటీస్ తీసుకున్నట్టు నేను చూపించాలి కదా! సో, అందుకే ఇక్కడ మనం విల్ టేక్ ఆల్ అసెట్స్. రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా రాయాలి? అసెట్స్ ఎక్కడ రాయాలి? మన రియల్ రూల్ తెలుసు కదా! రియల్ రూల్స్ వాట్ ఇట్ సేస్ డెబిట్ ఆల్ అసెట్స్, క్రెడిట్ ఆల్ లయబిలిటీస్. అదే రూల్ మనం ఇక్కడ ఫాలో అవుతాం. సో, ఆల్ అసెట్స్ అనొచ్చు, వేరియస్ అసెట్స్ అనొచ్చు. సో, ఆల్ అసెట్స్ ఆర్ వేరియస్ అసెట్స్ అకౌంట్ డెబిట్ టు ఆల్ లయబిలిటీస్. all outside liabilities. outside liabilities అంటే డిబెంచర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అలాంటివన్నీ వస్తాయన్నమాట. సో, ఆల్ ద థింగ్స్ విల్ బి టేకెన్ అప్. సో, లయబిలిటీస్ అకౌంట్. దెన్ ఇక్కడ మనం పర్చేస్ కన్సిడరేషన్ అని కూడా రాస్తాం. అంటే బిజినెస్ పర్చేస్. అని రాస్తాం నాన్న. ఇలా మనం చేస్తామన్నమాట. సో, దిస్ విల్ బి ద మెథడ్. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటి అంటే ఈ
ఈ ఎంట్రీలో మనకు ఒకటి వస్తుంది అనమాట. అంటే ఇఫ్ ఎనీ ఐదర్ ద వే అనేది ఏదైనా ఒక ప్రాసెస్లో ఇఫ్ వీఆర్ గెటింగ్ అ ప్రాఫిట్ ఆర్ అ లాస్ అన్నప్పుడు అదే మర్జ్ మెథడ్లో అయితే ఐదర్ ద వేని మనం దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాం, వీ విల్ బి ట్రాన్స్ఫరింగ్ టు ద రిజర్వ్స్ అనమాట. ఐదర్ ద వేని మనం దేనికి ట్రాన్స్ఫర్ చేసేస్తాము, రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇఫ్ ఇట్ ఈస్ అ మర్జ్ మెథడ్. సో ఇక్కడ వచ్చినా కూడా మనం దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాం, రిజర్వ్ అని ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే ఇక్కడ డిఫరెన్స్ వచ్చిందనుకో, ఇక్కడ డిఫరెన్స్ వచ్చినా కూడా మనం దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాము, టు రిజర్వ్ అని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ రాస్తున్నాం బ్యాలెన్సింగ్ ఫిగర్. So here also if I am going to get any balancing figure, that also I am going to transfer to this value only, either the way. So ఇది ఏ మెథడ్, రిమెంబర్ దిస్ ఈజ్ a method of merge method. So this is method of when it is case of merge, purchase by merge method. అదే దీనికి ఎంట్రీ ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఏంటి, సేమ్ ఎంట్రీ, అదే ఆల్ అసెట్స్ అకౌంట్ డెబిట్, దట్ ఈస్ ఇక్కడ గుడ్ విల్ అని రాస్తాం. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమని రాస్తాము, గుడ్ విల్. టు ఆల్ liabilities to business purchase to ఏ పడితే ఆ రిజర్వ్కి కాదు, ఓన్లీ క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తే ఓన్లీ మనం దీనికి క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ ఇన్ ది కేస్ ఆఫ్ purchase by purchase మెథడ్ అన్నమాట. ఓకే, సో ఈ డిఫరెన్స్ మనకి కొంచెం క్లారిటీ ఉండాలి. సో ఈ డిఫరెన్స్ కొంచెం క్లారిటీ ఉంటే రెస్ట్ ఆల్ ఈజ్ సేమ్ ఫర్ యూ పీపుల్. సో ఇక్కడ మనం అంతా ఇక్కడ వాళ్ళు కనుక ఏవైతే వీడు కనుక ఈ కంపెనీ కనుక ఏమైనా ఎక్స్పెండిచర్స్ పే చేస్తే మనం వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ జనరల్ సో దిస్ ఈజ్ ఏంటి ఫర్ వీడు పే చేస్తారు కదా ఒక్కొక్కసారి. సో లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ అని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంకోటి ఇంకోటి ఇందులో గుర్తుపెట్టుకోండి, వెన్ ఇట్ ఈస్ ఆఫ్ పర్చేజ్ మెథడ్ అన్నప్పుడు గుడ్ విల్ ఇది అయితే చెప్పాను కదా. నా పర్చేజ్ మెథడ్లో ఇంకొకటి ఏంటంటే we will not take anything. So here if this company in this format, if the company is making any kind of expenses, so here ఇక్కడ ఈ ఎక్స్పెన్సెస్ నేను ఇక్కడ రాస్తున్నాను అంటే ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతున్నట్టు. సో ఇఫ్ అమాల్గమేషన్ లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ గుడ్ విల్ నుంచి మైనస్ చేస్తాం. సో గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అని ఇందులో నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది ఏంటి, ఫర్ లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఎందుకంటే జనరల్ రిజర్వ్ అంటే మనకి స్పెసిఫిక్గా ఉండదు కదా. సో మనం క్రియేట్ చేసింది జనరల్ రిజర్వ్ ఇక్కడ, అందుకే బ్యాంక్ ఎక్స్పెన్సెస్ అని అందులోంచి తీస్తాం. అదే ఇక్కడ ఏంటి, గుడ్ విల్కి ఇస్తాం మనం ప్రయారిటీ, అందుకే ఇక్కడ నుంచి తీస్తాం. నా ఇక్కడ ఇందులో ఏంటి, మనం చెప్పాను కదా మర్జ్ మెథడ్లో అన్ని రిజర్వ్స్ తీసేసుకొని కొత్త రిజర్వ్ అనుకుంటాం, ఏది మర్జ్ మెథడ్లో. ఇక్కడ అలా కాదు కదా, ఏవి రిజర్వ్స్ మనం తీసుకోము. ఇన్ దిస్ మెథడ్ no reserve of
seller company is taken by purchasing company except statutory reserve by passing the following entry. I think class may end any time. So this is amalgamation. Adjustment account debit to ఏదైతే రిజర్వ్ ఉంటుందో ఏదైతే స్టాట్యుటరీ రిజర్వ్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం అంటే గుర్తుపెట్టుకోండి, అది మనకి స్పెసిఫిక్గా ఈజ్ గోయింగ్ టు మెన్షన్. సో ఇవి ఈ బుక్లో ఉండే ఇంపార్టెంట్ ఎంట్రీస్. అండ్ కామన్గా ఎంట్రీ బోత్కి కామన్ ఎంట్రీ ఏంటి అంటే, మనం షేర్స్ ఏవైతే ఇస్తున్నాం కదా, సో అప్పుడు వీఆర్ గోయింగ్ టు కాల్ ట్రాన్స్ఫరర్ కంపెనీ అకౌంట్ డెబిట్. సో మనం ఏమేమి ఇస్తున్నాం అని రాస్తాం. అంటే యూజువల్గా విల్ గివ్ బ్యాంక్, దెన్ 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్, 2 ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అంటే మనం పర్చేస్ కన్సిడరేషన్లో ఏమేమి ఇస్తున్నామో అవన్నీ ఇక్కడ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము అని చూపించాలి. సో ఇది ఎండింగ్ ఎంట్రీ విల్ బి దేర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్ అనా? సో మీకు డిఫరెన్స్ అంటే మిగతావన్నీ ఎంట్రీస్ ట్రాన్స్ఫర్ కంపెనీలో మిగతావన్నీ ఎంట్రీస్ సేమ్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఈ ఎంట్రీస్ అసెట్స్ లయబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం బై కేస్ ఆఫ్ మర్జ్ మెథడ్. ఓకే, బై కేస్ ఆఫ్ మర్జ్ మెథడ్లో ఇక్కడ ఇది మనం ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే పర్చేజ్ మెథడ్లో మనం ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏది పైన అయితే గుడ్ విల్, కింద అయితే రిజర్వ్. అండ్ ఇంకొకటి ఏంటి, ఇక్కడ అన్ని ఎక్స్పెన్సెస్ ఏవైతే లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవి మనం దీనికి ఇట్లా జనరల్ రిజర్వ్ నుంచి తీస్తాం, ఇక్కడ గుడ్ విల్ నుంచి తీస్తాం అనమాట. అండ్ ఇక్కడ అన్ని రిజర్వ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం, బట్ ఇక్కడ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ వాట్, ఓన్లీ స్టాట్యుటరీ రిజర్వ్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇంకేమీ ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఇది మాత్రం కామన్. ఇస్ దిస్ ఫైన్ ఫర్ యూ? టుమారో ఐల్ టెల్ వన్ ప్రాబ్లమ్. I'll try to tell one problem in both the methods. అప్పుడు మీకు కొంచెం ఈజీగా కూర్చుంటుందేమో మైండ్లో. చూద్దాం. అమాల్గమేషన్ కదా, 3 days అయినా పర్వాలేదు, విల్ టేక్. ఓకే, ఐఎమ్ ఎండింగ్ ద క్లాస్. ఓకే, సీ యూ ఆల్ దెన్. Okay. Thank you, ma'am. ఓకే నాన్న. Okay, ma'am. Thank you. Yeah.